వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్ఆర్వైడి ఫ్యామిలీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేమైతే తిరుపతి వెళ్తున్నామండి. వెంకటేశ్వర స్వామి తిరుమలకి దర్శనానికి అయితే మేము వెళ్తున్నాం అనమాట. మేమైతే 3 టైర్ ఏసీ అయితే బుక్ చేసేసుకున్నాము. ఇంకా నేను, మా పాప అండ్ మా హస్బెండ్ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈ తిరుమల వెళ్ళే దారిలోనే మా మమ్మీ వాళ్ళ ఊరు కూడా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి వాళ్ళు కూడా అక్కడే స్టేషన్కి వచ్చారు, సేమ్ ట్రైన్ ఎక్కారనమాట. అదిగోండి మా బాబు అయితే వాళ్ళ డాడీని చూసి ఇంకా డాడీ అని చెప్పేసి వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వచ్చేసాడు ఫైనలీ. ఇంకా మేమందరం కలిసేసి మా అత్తయ్య వాళ్ళ ఊరికి అయితే వెళ్ళాము. సేమ్ అత్తయ్య వాళ్ళ ఊరిది మమ్మీ వాళ్ళ ఊరు పక్క పక్కనే అనమాట. కాబట్టి మేము నెక్స్ట్ అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాము. అక్కడ అందరం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంటి దగ్గర దేవుడికి దండం పెట్టుకొని మా బాబుకైతే నాకు కొడుకు పుడితే స్వామి నీ కొండకి నడిచొస్తానని మొక్కున్నాను అనమాట. అంటే మా బాబు పుట్టినప్పుడు ఎంత వెయిట్ అయితే ఉంటాడో అంత కాయిన్స్ అయితే నేను తీసుకున్నాను. ఆ కాయిన్స్ తీసుకొని దేవుడికి ముడుపు అంతా తీసేసుకొని మేమందరం స్టార్ట్ అయిపోయాం. ఇంటి దగ్గర దండం పెట్టేసుకొని కార్లో అయితే అందరం స్టార్ట్ అయిపోయాం. తిరుపతికి అయితే వెళ్ళిపోయాం. అక్కడి నుంచి నేను, మా హస్బెండ్ మాత్రమే నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. ఎందుకంటే ఇంకా మా అత్తయ్య, మామయ్య, మమ్మీ, డాడీ వాళ్ళు నడవలేరు. అండ్ వాళ్ళు కూడా అంటే మేము మొక్కున్నాం కాబట్టి మా మొక్కు ఇది. ఇంకా మేము ఇక్కడి నుంచి నేను, మా హస్బెండ్, బాబు మేము ముగ్గురం మాత్రమే. మా పాప మా అత్తయ్య వాళ్ళతోటి వెళ్ళిపోయింది కార్లో. మేమిద్దరం ఇంకా మా నడకస్ట్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా వెళ్ళే దారిలో మా బాబుకి అయితే వింత వింతగా చూస్తున్నాడు అన్నీ కూడాను, యానిమల్స్ కానీ అవన్నీ కూడా జింకలు అట్లాంటివి. ఇంకా మేమైతే స్టార్టింగ్కి ఒక 500 అలా స్టెప్స్ అయితే ఎక్కాము. ఇంకప్పటికీ నాకైతే అలసిపోయాను. కానీ మా చిన్నోడైతే 100 స్టెప్స్ ఎక్కాడు. మళ్ళీ కొద్దిసేపు మా హస్బెండ్ ఇంకా వద్దు నాన్న మళ్ళీ లెగ్స్ పెయిన్ వస్తాయేమో అని చెప్పేసి ఎత్తుకున్నాడు. టోటల్గా 3550 స్టెప్స్లో మా బాబు 500 స్టెప్స్ అయితే ఎక్కాడండి. ఇక్కడ కాలినడక వెళ్ళే దారిలోనే శ్రీ భక్తాంజనేయ స్వామి వారిని దర్శించుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీ కోదండరామ స్వామి వారిని కూడా మేము దర్శించుకున్నాం అనమాట. అక్కడి నుంచి మళ్ళీ మా నడకనైతే కంటిన్యూ చేసేసామన్నమాట. ఇంకా ఇక్కడ 2100 స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. నేనైతే చాలా అలసిపోయాను. ఎందుకంటే నాకు తెలిసి ఒక 10 ఇయర్స్ బ్యాక్ నేను వెళ్ళాను అంతే. చాలా ఇయర్స్ గ్యాప్ రావడం వల్ల కూడా నాకు చాలా కష్టం అనిపించింది. బట్ దేవుడి కోసం తప్పదు, వెళ్ళాలి కాబట్టి వెళ్ళాను అనమాట. ఇక్కడ ఏమైపోయిందంటే మా వారు అండ్ మా బాబు ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు ఫస్ట్. నేను చిన్నగా వెళ్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ నాకు కనిపించట్లేదు అని చూస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి ఇద్దరు రెస్ట్ తీసుకుంటున్నారు అనమాట. యాక్చువల్లీ మా వాడు నిద్రకు వచ్చాడు చిన్నోడు. మా హస్బెండ్ ఇంకా బాబుని పడుకోబెట్టుకున్నాడు అనమాట. ఇక్కడ మా బాబుకి జింకలు చూపించాను, చూడాలా అది ఇది చెప్పేసి చిన్నోడు కూడా బాగా ఎంజాయ్ చేశాను. ఇక్కడ నుంచి ఇంకా మనమైతే రోడ్డు మీద నడవాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మోకాల పర్వతం వరకు వెళ్ళాలి అంటే, మోకాల మీద నడుస్తారు కదండి స్టెప్స్, అక్కడ వరకు వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి మనం ఇలా సైడ్కి నడవాల్సి వస్తుంది రోడ్డు మీద. ఫైనలీ నేను ఎంతగానో ఎదురు చూస్తున్న మోకాల పర్వతం అయితే మేమైతే రీచ్ అయిపోయామండి. ఇదిగోండి ఫైనలీ ఎప్పుడెప్పుడు ఎక్కుతానా అనేసి అనిపించింది నాకైతే. ఇక్కడికి మోకాల పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను, మా హస్బెండ్, మా బాబు కూడా మోకాళ్ళతో ఎక్కామని అనమాట. అంటే 3-5 అట్లా మేమేం మొక్కోలేదు, బట్
ఎక్కాము. అక్కడ ఎక్కాలని చెప్పేసి ఎక్కించాం. బాబుతో కూడా మేము మా హస్బెండ్ ఒక 3 or 5 స్టెప్స్ అట్లా ఎక్కించాడు. మా వాడు మోకాళ్ళతో ఎక్కమంటే వాడికి తెలియట్లేదు అనమాట. అంటే మోకాళ్ళతో వంగి నమస్కారం పెట్టుకుంటున్నాడు. ఇది కాదు నాన్న అని చెప్పేసి ఇలా అని చెప్పేసి మా హస్బెండ్ అయితే చేపించాడనమాట. ఇంకా మోకాల పర్వతం దగ్గర అయితే మేమైతే ఎక్కామన్నమాట. ఇలాగా ఇక్కడ నుంచి మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. మోకాల పర్వతం దగ్గర మోకాళ్ళతోటి అందరూ కూడా చాలామంది ఎక్కుతున్నారనమాట ఆయన దర్శనం కోసము. ఫైనల్లీ వీ రీచ్డ్ 3500 స్టెప్స్ అయితే మేము ఎక్కేసామండి. ఇంకా 50 స్టెప్స్ ఉన్నాయి. టైం వచ్చేసేసి ఇంకా 7కి 10 minutes ఉందన్నమాట. మార్నింగ్ మేము 11 o'clockకి స్టార్ట్ అయిపోయాం. ఈవినింగ్ 7కి అయిపోయిందండి. చాలా చాలా అంటే అలసిపోయామన్నమాట ఇద్దరం కూడా. ఇక్కడ ఏంటంటే ఈ స్టెప్స్ దగ్గర చాలామంది కుంకుమ పసుపుతోటి బొట్లు పెట్టుకుంటూ వచ్చారనమాట. కాలికంతా కుంకుమ పసుపు అట్లాంటిదనమాట. చూడండి ఎలా అయిపోయాయంటే కాళ్ళు అయితే చాలా పాదాలు నొప్పులు అనమాట. మా చిన్నోడు కూడా నడిచాడు కదా, వాడి పాదాలు కూడా చూడండి రెడ్గా అయిపోయాయి అనమాట. మా హస్బెండ్కి కూడాను. మా పేరెంట్స్ అయితే మార్నింగ్ వెళ్ళి రూమ్లో ఉన్నారు కదా, మేమైతే ఇంకా రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పడుకున్నామన్నమాట. నెక్స్ట్ డే మాకు దర్శనం అనమాట. ఇది part 1 వీడియో అండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్.